అలహాబాద్ హైకోర్టు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మన అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి ఈ విరాళాల చోరీ ఏదైతే ఉందో, ఇంతకంటే అధమ స్థాయి ఇంకోటి ఉండదు. భారతీయుల నిజాయితీ ఎంతటి అధమ స్థాయిలో ఉందో చెప్పేటటువంటి సంఘటనే ఇది. అవినీతి చేసినటువంటి వారు ఎవరూ కూడా, ప్రజలు, అధికారులు, నాయకులు ఎవరూ సిగ్గుపడడం లేదు. అవినీతి చూసిలో భారత ర్యాంకు రోజు రోజుకి, సంవత్సరానికి దిగజారిపోతున్నా కూడా సిగ్గుపడడం లేదు. మన వ్యవస్థలు బాగుపడాలంటే మొదట ప్రజలు కూడా కొంచెం మారాలి. ప్రజల్లో సిగ్గుతనం లేదు, అధికారుల్లో లేదు, నాయకుల్లో లేదు. ఇంకా ఎప్పుడు ఎలా చెప్పాలి? ఇప్పటికీ కూడా రామ మందిరంలో జరిగినటువంటి చోరీ విషయంలో కూడా సిగ్గుపడకపోతే ఇంకా వీళ్ళు ఏ విషయంలో కూడా సిగ్గుపడరు అన్న విధంగా హైకోర్టు అయితే ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఒక బుల్డోజర్ కేసు విషయంలో కూడా మేము అవినీతి చేశాము, మా యొక్క దీని మీద బుల్డోజర్పై చేశారు, బుల్డోజర్తో దాడి చేశారని చెప్పి ఒకరు కేసు పిటిషన్ చేస్తే వాళ్ళకు కూడా సేవట్లు పెట్టింది. ఇంకా మీకు సిగ్గులు రావు. అవినీతి చేసుకున్న దాన్ని సమర్థించుకొని దానికి జరిగినటువంటి చర్యల గురించి మాట్లాడుతున్నారు మీరు. ఇంక మీరు ఎప్పుడు సిగ్గుపడతారు, ఇంకెప్పుడు సిగ్గు తెచ్చుకుంటారు, మీకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? మనలో సిగ్గు లేనంత వరకు, ప్రజల్లో కూడా ఇలాంటి మార్పు రానంత వరకు ఈ దేశం ఇలాగే ఉంటది, ఇలాంటి అధమస్థాయిలోనే ఉంటది అని చెప్పి అలహాబాద్ హైకోర్టు అయితే చాలా ఆవేదనతో మాట్లాడింది. ఆ బుల్డోజర్ కేసు ఏదైతే ఉందో దాని గురించి తర్వాత వాదిస్తాం, మిగతా మూడో జడ్జికి దీన్ని ఇచ్చేయండి, ట్రాన్స్ఫర్ చేయండి, ఆయన నిర్ణయించిన తర్వాత ఏదో ఒకటి తీసుకుంటామని చెప్పి అక్కడితో ఆపేసింది. నిజమే కదా? ఎప్పుడు మనకి ఇది వస్తుంది? అవినీతి అవినీతి అవినీతి. కానీ అవినీతి చేసిన వాడికే ప్రజల్లో మంచి పేరు ఉంది. నీతి నిజాయితీగా ఉన్నవాడి కంటే కూడా అవినీతి చేసి డబ్బులు సంపాదించిన వాడికే ఆడపిల్లలు కూడా ఇస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. వాడినే గౌరవిస్తున్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. మళ్ళీ మనమే అంటాం అవినీతితోటి దేశం నాశనం అయిపోయిందని చెప్పి. కానీ మనలో ఉన్నటువంటి వాళ్ళే అవినీతికి విపరీతంగా విలువిస్తున్నారు.